నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో సంచలనం సృష్టిస్తూ ఉన్న రఫేల్ డ్రా స్కామ్ ఏదైతే ఉందో, రఫేల్ స్కామ్ను వెలికి తీసిన కువైట్ అధికారిని కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి సత్కరించారు. వివరాల్లోకి వెళితే, కువైట్లో రఫేల్ డ్రా బహుమతులకు సంబంధించిన ఫలితాలను తారుమారు చేస్తూ ఉన్న నెట్వర్క్ను బహిర్గతం చేసినందుకు కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కువైట్ అధికారి నవాఫ్ ఆల్ నాసర్ను సత్కరించారు. ఆల్ నాసర్ గారు మోసపూరిత పద్ధతులను బహిర్గతం చేసే ప్రత్యక్ష ప్రసార వీడియోలను రికార్డు చేశాడు. మేజర్ జనరల్ అబ్దుల్లా సఫా ఆల్ ముల్లా హాజరైన ఈ వేడుక సమగ్రత మరియు న్యాయాన్ని ప్రోత్సహించడంలో అధికారి పాత్రను హైలైట్ చేసింది. ఆల్ నాసర్ గారు కువైట్ దేశానికి సేవ చేయడంలో తన యొక్క నిబద్ధతను పాటించారని చెప్పేసి, అందుకే కువైట్ ప్రధానమంత్రి గారు ఆయనకు సత్కారం అందజేశారు. తనకు లభించిన ఈ గుర్తింపు పట్ల నాజర్ గారు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క స్కామ్లో మనం చూసుకుంటే భారతీయులతో సహా మొత్తం 40 మంది ఉన్నారని చెప్పేసి, స్కామ్ విలువ ప్రస్తుతానికి మనం చూసుకుంటే 2,50,000 దినార్లకు చేరుకోవడం జరిగింది. అలాగే 2022 నుంచి మొత్తం విచారణ చేపట్టాలని చెప్పేసి కువైట్ ప్రధానమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మనం చూసుకుంటే 3 సంవత్సరాల కిందటి నుంచి కువైట్ దేశవ్యాప్తంగా జరిగిన రఫేల్ డ్రాలు కానీ, బహుమతుల పంపిణీ కానీ అన్నిటిలో అవినీతి జరిగినట్లయితే అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. దీని వెనక ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి, అందరినీ పట్టుకుంటామని చెప్పేసి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.